నమస్కారం. ఎస్వి న్యూస్ కి స్వాగతం. దుర్గా రామకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. ఒకసారి కర్ణాటక పనులతో స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు గతంలో పార్టీకి అభివృద్ధికి జిల్లాలో ఎక్స్ సర్పంచ్ నిర్మాణ గాడిగా రూరల్ మండలం వారిని మరియు రవినాయుడు యాదవ్ గారు, గాలి పుష్పలత గారు, నిషిత రాజు గారు, ఈశ్వర్ ప్రసాద్ గారు, ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు కానీ మనం పరిశీలన చేసినట్లయితే 7.5 సంవత్సరాల కిందట హైదరాబాద్ తో 30 సంవత్సరాలు కలిసి ఉండి విడిపోవడం జరిగింది. సోదర సమానులు శ్రీ పురంధరేశ్వరి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కోలా ఆనంద్ గారు, ఈరోజు పార్టీలో చేరిన పెద్దలు, ఈ జిల్లాలో వారి కుటుంబానికి ఎనలేని గౌరవం ఉన్నటువంటి పెద్దల వారు, అనేక మంది రాజకీయాల్లో వారి ద్వారా చేరి పెద్ద పెద్ద స్థాయిని అధిరోహించినటువంటి వ్యక్తిత్వం ఉన్న శ్రీ వెంకటేశ్వర చౌదరి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అలానే రామకృష్ణ దుర్గా రామకృష్ణ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, జ్ఞాని, అనేక అంశాల మీద ఆలోచన ధోరణి కలిగినటువంటి పెద్దలు వీరితో పాటు అనేక మంది వేళ పార్టీలో చేరడం, ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వారు పార్టీలో చేరినందుకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాష్ట్ర స్థాయిలో వారి సేవల్ని, వారి అనుచరులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణానికి అనుగుణంగా వారు తప్పకుండా పార్టీకి సహకరిస్తారని ఆశిస్తున్నాను. నా నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈనాడు నిజంగా చిత్తూరు జిల్లాకి సుదినం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర చౌదరి గారు, దుర్గ గారు, వారి కుటుంబాల గురించి ప్రత్యేకించి వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఇందాక పెద్దలు సోదరులు సోమవీర్రాజు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారి కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ప్రజల గుండెల్లో వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, వాటన్నిటి గురించి చాలా సవివరంగా వారు ఇందాక మాట్లాడడం జరిగింది, మీకు చెప్పడం జరిగింది కూడా. అటువంటి సోదరులు వెంకటేశ్వర చౌదరి గారు ఒకంతకాలం మన భారతీయ జనతా పార్టీకి దూరమైన ఈనాడు తిరిగి మన కుటుంబంలో, అంటే సోదరుడు ఎక్కడున్నా సరే సోదరుడే, కానీ అతి చేరుగా మన దగ్గరికి రావడం, మనలో ఒకరిగా మళ్ళీ కలవడం అనేది ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం మాత్రమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవ్వడానికి ఇది నాంది అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కనుక వారిని సాధారణంగా తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ నాకు మీ ముందు నిలబడి నా మనోభావాలను మీతో పంచుకునేటువంటి అవకాశాన్ని చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సోదరి మనందరూ పెద్దలు ప్రతి ఒక్కరూ నాకు అందించినటువంటి ఈ అవకాశానికి వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. నిన్న మదనపల్లిలో ఏపీ ఎంపీసీ చైర్పర్సన్
షమీ అస్లాం ఆమె ఎలా మాట్లాడిందో మీకు తెలుసు, చూశారు. ఆవిడ ఒక చైర్పర్సన్గా ఉండుకొని బజార్ వాళ్ళలాగా మాట్లాడడం మహిళా లోకానికి సిగ్గుచేటు. ఎందుకంటే ఆవిడ చెప్పారు, అంటే ఒక చైర్పర్సన్ కూడా ఒక వ్యక్తి ఎక్కడ మాట్లాడచ్చు ఎక్కడ మాట్లాడకూడదు కూడా తెలియకుండా ఒక చైర్పర్సన్ అయ్యారు ఈరోజు. ఎందుకంటే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తెలుగుదేశం పార్టీ సభ్యులను సన్మానించే, గెలిచిన తెలుగుదేశం పార్టీ సభ్యులను సన్మానించే హక్కు వాళ్ళకు ఉంటుంది. అది కూడా తెలియకుండా ఈవిడ ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ కూడా అయింది. ఈవిడ కూడా ఒక చైర్పర్సన్గా ఉండుకొని అంత మాత్రం తెలియని వాళ్ళని చైర్పర్సన్ చేశారంటే వాళ్ళ ఎంత మాత్రం ఉందో వాళ్ళ చైర్మన్ గారికి నాలెడ్జ్ మనం చెప్పచ్చు. అలాగే అమ్మ, మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము కూడా నీకన్నా హీనంగా మాట్లాడగలం. తెలుగింటి ఆడపడుచులకి ఆ రోజు మన రామారావు గారు స్థాపించి ఒక స్థానం ఇచ్చారు. ఎందుకంటే తెలుగింటి ఆడపడుచులంటే సంస్కారం వంతులైన మహిళలు అని ఒక తెలుగుదేశం పార్టీలో ఎంతో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి ఉన్నత స్థాయికి రాజకీయంగా తీసుకొని ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో ఈరోజు మా నాయకుడిని విమర్శించే హక్కు నీకు లేదు. ఎందుకంటే ఈరోజు ఫైబర్ నెట్ గురించి మాట్లాడుతున్నావు. నీకు ఫైబర్ నెట్ అంటే ఏం తెలుసు? ఈరోజు ఫైబర్ నెట్ కనెక్షన్ కోసం డబ్బులు కడితే 10 రోజులైనా కూడా మీరు ఆ బాక్సులు కూడా ఇవ్వలేకుండా పోతున్నారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక జ్యుడిషియల్ దీంట్లో జరిగింది ఫైబర్ నెట్ కనెక్షను. ఎందుకంటే ఈరోజు నువ్వు చేతనైతే మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఇదే చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నేను, చిత్తూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలుగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఎక్కడికైనా అభివృద్ధి గురించి కానీ ఫైబర్ నెట్లో గురించి కానీ నువ్వు అవినీతి గురించి నిరూపిస్తే నువ్వు ఏం చెప్తే అది మేము మహిళలు ఏకీభవిస్తాం. లేదంటే నువ్వేమో చైర్మన్ పదవికి రిజైన్ చేసి మీ నాయకులు నువ్వే కొడతావో, లేకుంటే నువ్వే మా కాళ్ళ దగ్గరకు వస్తావో ఛాలెంజ్ విసురు. ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా మీ పదవుల కోసము మీ దీనికోసం మాట్లాడకండి. ఎందుకంటే మా నాయకుడిని మీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఏం చేయలేకపోయారు. అలాగే ఈరోజు వాళ్ళమ్మ విజయమ్మ కేసులు పెట్టారు, అవినీతి కేసులు ఉన్నాయని. అది నిరూపించుకోలేకపోయినారు. పరిపాలన అంటే ఏమో నిరూపించారు. ఒక చిన్న అవినీతి కూడా మీరు నిరూపించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సీఎంగా. ఈరోజు 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరంలో కూడా మీరు ఏమి చిన్న కేసు కూడా ఉంది అని నిరూపించుకోలేక మా నాయకుడి మీద ఏమి చేయలేకపోయినారు. మీరు అవినీతిలో మీకు అది పెట్టింది పేరు. మీరు జైల్లో కూర్చున్నారు. ఈరోజు సీఎం అయ్యారు. మీరు తలదించుకోవాలి కానీ మాకెందుకమ్మా? మేము నీతి నిజాయితీకి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించారు. కాబట్టి వీధి బజార్లో వాళ్ళకన్నా హీనంగా నువ్వు చదువు సంస్కారం లేని బజార్లో తిరిగే వాళ్ళకన్నా హీనంగా మాట్లాడుతున్నావు. నీలాంటి మహిళలు ఉన్నంతకాలం చైర్పర్సన్ సీటు కూడా నీలాంటి వాళ్ళని అనర్హులని గుర్తించుకో. కాబట్టి రిజిస్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఏమైనా రిజిస్టర్ షార్టేజ్ ఉంటే కమిషనర్ గారిని కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అందరు కూడా ముఖ్యంగా 2 డైరీ మామూలుగా ప్యాకెట్ డైరీలో రాస్తున్నారు. 2 డైరీ అనేది లాంగ్ సైజ్ నోట్బుక్లో అది డే వైజ్ రాయాలి. అది ఎవరు మెయింటైన్ చేస్తున్నట్టు కనబడట్లే. మీ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. 2 డైరీ ఏమైనా రిజిస్టర్స్ ఎనీ రిజిస్టర్స్ కానీ అలా 2 డైరీకి సంబంధించిన లాంగ్ సైజ్ నోట్బుక్లు కానీ మీ కమిషనర్ గారు మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్యాకెట్ డైరీలో డైరీ రాయదండి. ఇలా డైరీ అనేది అదేదో పనిష్మెంట్ అయితే కాదు. మీరు పనిచేసినది మీకు ఏ రోజుకి ఆ రోజు ఎన్నో యాక్టివిటీస్ టేకప్ చేస్తుంటారో మనం చేసింది డైరీలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఏం పని చేసినాం అనేది డైరీలో కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా డైరీస్ లాంగ్ సైజ్ నోట్బుక్ పెట్టండి. జనవరి నుంచి అప్డేట్ చేయండి. దాంట్లో వాళ్ళు అయిపోయిన వెంటనే కమిషనర్ గారికి వాట్సాప్ మెసేజ్ కానీ ఆయన టెలికాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కానీ చెప్పగలిగితే 2 డైరీస్ కానీ లేదా ఇతర రిజిస్టర్స్ కానీ ఆయన అరేంజ్ చేయడం జరుగుతుంది. రెండవది రిజిస్టర్స్, రెవెన్యూ రిజిస్టర్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి. మీ ఆర్ఓ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ ఎంఎల్ రిజిస్టర్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ రెవెన్యూ రిజిస్టర్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి. మళ్ళీ మీ కమిషనర్ గారికి కూడా ఆ రిజిస్టర్స్ చూడడం జరిగింది. డిస్ప్లే అయితే ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా బాగలేదు.
మరి ముఖ్యంగా సర్వీస్ రిక్వెస్ట్లు కానీ లేకపోతే సంక్షేమ క్యాలెండర్స్ కానీ డెలివరీ నంబర్స్ కానీ అలాంటివి ఏమి లేవు. మన పోస్టర్స్ కూడా మనం టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్ పెట్టాలా, ఆ పోస్టర్ కిందనే బెనిఫిట్ లిస్ట్ ఉండాలా, అది కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. ఉన్న బెనిఫిట్ లిస్టులు కూడా ఓల్డ్ ఉంటున్నాయి. దయచేసి డిస్ప్లేలో ప్రాపర్గా ఉండేటట్టు దయచేసి చూసుకోండి. ఇది మెయిన్ గ్యాప్ సర్వీస్ ఈ సర్వీసెస్ అంటే మనకు జిఐడబ్ల్యూ డాష్బోర్డ్ ప్రకారం మనకు ఆల్ డిపార్ట్మెంట్ సర్వీస్ రిక్వెస్ట్లు రిఫ్లెక్ట్ అవుతాయి కదా, అది ఇక్కడైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సోమవీరాజు గారి వెంటనే ఫ్యాక్టరీ వెంటనే సోమవీరాజు గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారి నాయకత్వం, రైతు లేనిదే దేశానికి వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క, మోడీ గారి నాయకత్వం, మామిడి రైతుల వెంటనే మామిడి రైతుల వెంటనే మామిడి రైతుల రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే వెంటనే డైరీని వెంటనే డైరీని వెంటనే వెన్నెముగా దేశానికి వెన్నెముగా రైతుల ఐక్యత. మామిడి గిట్టుబాటు ధరలు, పెరుగు బకాయిలను, మామిడి పంటల రైతులను, మామిడి పంటల రైతులను మసాకి జై బీజేపీ. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులు అదేవిధంగా ఆఫీసులు కూడా చక్కెర ఫ్యాక్టరీ మూసేశారు, అదేవిధంగా పాల డైరీ మూసారు. ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులకి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. చెరుకు రైతులు మరి ఈరోజు గుబేలైపోయిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వం వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు మనం ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఎందుకంటే మనమందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఈ ప్రభుత్వానికి రైతులంటే నిర్లక్ష్యం, గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసి మరి చంద్రబాబు నాయుడు ఏ పరిస్థితిలో ఉన్న పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతులు మీరు విస్మరిస్తున్నారు. ఖచ్చితంగా మీకు చంద్రబాబు ఏ పరిస్థితి బట్టి అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. గత ప్రభుత్వంలో మూతపడితే నేను వచ్చి డైరీని షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అన్నారు ఈ మడవ తిప్పినటువంటి ముఖ్యమంత్రి. దాన్ని వేల వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కోర్టుకి వెళ్ళి ఆఫ్ చేయించారు. దేశంలో ఇసుక ప్రైవేటైజేషన్, మద్యం ప్రైవేటైజేషన్, అట్లనే డైరీలు ప్రైవేటైజేషన్, షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటైజేషన్, స్పిన్నింగ్ మిల్లులు ప్రైవేటైజేషన్, ఈ విధంగా అనేకమైనవి ప్రైవేటైజేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. స్థలాలు అమ్మేయడం, స్థలాలు కుదవబెట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్లో భాగాలే. ఇవన్నీ కూడా అనేకమైన సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. స్పిన్నింగ్ మిల్లులు, డైరీలు, షుగర్ ఫ్యాక్టరీలు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మీరు గమనించాలి వీటిని. కానీ ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ మేము ముయ్యలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముయ్యలేదు. మీరు షుగర్ ఫ్యాక్టరీలు మూసారు. 900 కోట్లు ఇవ్వలేక, 9 కోట్లు ఇవ్వలేక, 2 కోట్లు ఇవ్వలేక. కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం 2000, 3000 కోట్లతో స్టీల్ ప్లాంట్ని కాపాడుతూ వచ్చింది. మీరు కాపాడారా అని అడుగుతున్నా.
ఎందుకు మీరు డైరీలు కాపాడలేదు? ఎందుకు షుగర్ ఫ్యాక్టరీలు కాపాడలేకపోతున్నారు? దీనికి ఇవాళ సమాధానం చెప్పాలి ప్రభుత్వాలు. అభివృద్ధి భారతీయ జనతా పార్టీ 7 సంవత్సరాల్లో మోడీ చేసిన అభివృద్ధి తప్ప మరొక అభివృద్ధి రాష్ట్రంలో లేదనడానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ 2 ప్రభుత్వాలు కూడా. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, ఎన్ఆర్ఈజీ గ్రాంట్ దగ్గర నుంచి ఏదైనా సరే ఈ ప్రభుత్వాలను ఛాలెంజ్ చేస్తూ ఈ ప్రభుత్వాల చేతగానితనానికి ఇలాంటి ఉద్యమాల్ని ఇప్పుడు జిల్లా రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీలో, రాష్ట్ర స్థాయిలో 3 ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో మేము 3 విభాగాలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని మీ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. వీర్రాజు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు నిర్వర్తించవలసింది అనేటువంటి విషయం వారు కూలంకుషంగా మీ ముందు ఉంచడం జరిగింది. నేను మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకునేటువంటి విషయం ఒకటే, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడేటటువంటి పార్టీ. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ ప్రజావాణిగా మారేటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా, మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే చక్కెర భండాగారంగా పేరుగాంచినటువంటి చిత్తూరు జిల్లాలో ఇవాళ చక్కెర ఫ్యాక్టరీ మూతపట్టడం, అదేవిధంగా పాల ఉత్పత్తికి పేరుగాంచినటువంటి చిత్తూరు జిల్లాలో ఇవాళ మరి ఈ డైరీ మూతపట్టడం, ఇదంతా చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఒకానొక సందర్భంలో ఈ జిల్లాలో 27 చక్కెర ఫ్యాక్టరీలు ఉంటే ప్రతి ఒక్కటి కూడా మూతపడుకుంటూ వస్తూ ఇవాళ 5 నుండి 6 చక్కెర ఫ్యాక్టరీలు మాత్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఈ పరిస్థితి ఎందుకు వాటిల్లింది రైతులకి, మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ ఒక్కసారి దాని మీద నిశ్చితంగా దృష్టి సారించాలి అని కూడా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ప్రతి ఒక్కరి జీవితాల్లో తీపిని పంచేటువంటి చక్కెర రంగం ఇవాళ ఏ విధంగా చేదు విషాదాన్ని మన ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరుల యొక్క జీవితాల్లో నింపుతున్నది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇందాక పెద్దలు సోదరులు సోమవీర్రాజు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు తెలియజేశారు, ప్రస్తుత ముఖ్యమంత్రి వారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర నిర్వహించినటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల లోపు మేము ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా డైరీ కావచ్చు, వీటి రెండింటినీ కూడా పునర్నిర్మాణం చేస్తూ మేము తెరిపిస్తామని చెప్పి వారి ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ 2.5 సంవత్సరాలు గడిచింది. అది కేవలం వారు చెప్పినట్లుగా మాట తప్పం మడమ తిప్పం అనేటువంటి నాయకత్వం ఇవాళ ఏ విధంగా మడమ తిప్పింది, మాట మార్చింది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. ఇవాళ ఈ యొక్క ఫ్యాక్టరీల మీద అటు చక్కెర కావచ్చు, ఇటు డైరీ కావచ్చు, వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతుల యొక్క జీవితాల్లో ఇది నిజంగా విషాద ఛాయల్ని నింపింది అనేటువంటి విషయం ఇది సత్యదూరం కాదు. రైతులకి అందించవలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇందాక పెద్దలు చాలా చక్కగా చెప్పారు. ఎంతసేపు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం మూసివేస్తుంది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మీ ద్వారా మేము ప్రజల్ని ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని పరిశీలించమని ఆలోచించమని చేస్తున్నటువంటి అభ్యర్థన. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మూసేటువంటి అవకాశం లేదు. అది యథావిధిగా అక్కడ నడుస్తుంది, యాజమాన్యం మారుతుందేమో కానీ అక్కడ ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మాత్రం ఎవరు కూడా మూసివేయరు అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన అధీనంలో ఉన్నటువంటి అంటే ఒకానొక సందర్భంలో సహకార రంగాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఇక్కడ చక్కెర కర్మాగారం కావచ్చు, అదేవిధంగా ఈ డైరీ కావచ్చు పెట్టినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి సహకార రంగాన్ని వాళ్ళ నిర్వీర్యం చేస్తూ ఈ రెండింటినీ మూసివేయడం మాత్రమే కాకుండా రైతులకి అందించవలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో నివేదికలు ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. రైతులకి మీరు బకాయిలు చెల్లించండి, లీటర్ పాల మీద మీరు 3 నుండి 4 రూపాయలు కనుక జతపరిచి మీరు రైతులకు ఇచ్చినట్లయితే అది అటు పాల రైతులకి చాలా శుభప్రదంగా ఉంటుంది, వారికి ఆధారంగా ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా
ఎందుకు దాని మీద దృష్టి సారించలేదు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ అమూల్ని మీరు ఇక్కడ రాష్ట్రానికి తీసుకుని వచ్చారు. చిత్తూరు ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి దగ్గర 174 గ్రామాల నుండి ఇవాళ అమూల్ ఏదైతే ఉందో పాలని వారు సేకరిస్తున్నారు. మరి పుంగనూరుకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి పుంగనూరులో కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ పాల సేకరణ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అంటే అస్మదీయుల్ని కాపాడుకోవడం కోసం అక్కడ చేయలేదు అనేటువంటి విషయం ప్రస్ఫుటంగా మనందరికీ తెలిసి వస్తున్నటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పాల డైరీకి అనుబంధంగా ఉన్నటువంటి డైరీని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారు. మరి ఎన్డీటీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో వారికి అందించినట్టు వారి అధీనంలోకి ఇచ్చినటువంటి సందర్భంలో అది ఎంత బ్రహ్మాండంగా నడుస్తుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మరి ఇక్కడ విజయాకి సంబంధించినటువంటి సహకార డైరీ ఏదైతే ఉందో మీరు ఎన్డీటీబీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో అది బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి సందర్భంలో మీరు ఇక్కడ ఉన్నటువంటి డైరీని మీరు ఎందుకు ఎన్డీటీబీకి ఇవ్వటం లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. మీరు కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది కుక్క తిప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి సమర్థవంతంగా అక్కడ నడుపుతున్నటువంటి నేపథ్యంలో సమర్థవంతంగా నడిపేటువంటి ఎన్డీటీబీకి ఇచ్చినట్లయితే ఇక్కడ మళ్ళీ గుక్క తిప్పుకునేటువంటి పరిస్థితి మాత్రమే కాకుండా రైతులకి సైతం ఇది ఊతం ఇచ్చేటువంటి విషయంగా పరిగణిస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఆలోచించడం లేదు, ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు, రైతుల మీద ఎందుకు ఇంత శీతకన్ను అని చెప్పి వారిని మేము వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులు మామిడి గుజ్జు అమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఏదైతే ఉందో వారికి సరైనటువంటి మద్దతు ధర అందివ్వనటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులందరికీ కూడా తెలుసు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి, వారికి వేసేటువంటి ప్రశ్న, మరి ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులకి వారి గుజ్జు ఇస్తున్నటువంటి సందర్భంలో వారికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఇప్పుడున్నటువంటి పరిశ్రమల మీద ఒత్తిడి పెట్టి రైతులకి ఎందుకు మీరు కనీస మద్దతు ధరని ఇప్పించలేకపోతున్నారని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. కనుక ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.